Hi, everyone. I'm Steve Looney. I'm alcoholic from Austin, Texas. And by God's grace, love, and mercy, in the Fellowship Alcoholics Anonymous, I hadn't had a drink since May 31 of 1989. That's 34 years and 10 months, I believe. Something like that. Really doesn't have to be right on, because I do it one day at a time, 24 hours. That's what when I first came in, they said, all you got to do is 24 hours and come back tomorrow. And that's what I started doing out of pain, suffering, and trouble. Okay, you want me to translate? Yeah, just say translate so that I understand. Okay, translate. Okay. Thank you. Yeah, so ఆయన పేరు స్టీవ్ లూనీ అండి. ఆయన టెక్సస్ నుంచి, ఆస్టిన్ టెక్సస్ నుంచి ఉన్నారు. ఆయన సొబ్రైటీ డేట్ వచ్చి మే 31, 1989. సో ఆ లెక్కను చూస్తే 34 సంవత్సరాలు 10 నెలలు సోబర్గా ఉన్నాను. కాకపోతే నేను అలా లెక్క వేసుకోను. ఇది ఒక రోజు చప్పునే. నేను వచ్చిన కొత్తల్లో అదే అన్నారు, ఒక రోజు సోబర్గా ఉండగలుగుతావు అని అడిగారు. అంతే, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒక రోజు చప్పునే వెళ్తున్నాను అని చెప్తున్నాను. ప్లీజ్ గో హెడ్ స్టీవ్. Okay, thank you. I'm going to read just a little bit on chapter 3, more about alcoholism. Most of us have been unwilling to admit we were real alcoholics. No one person likes to think he is bodily and mentally different from his fellows. Therefore, it is not surprising that our drinking careers have been characterized by countless vain attempts to prove that we could drink like other people. The idea that somehow, someday, he will control it and enjoy his drinking is the great obsession of every abnormal drinker. The persistence of this illusion is astonishing. Many of us pursue it into the gates of insanity or death. Translate. థ్యాంక్ యూ. ఈయన 3వ చాప్టర్ నుంచి చదువుతున్నారండి, త్రాగుబోతుతనం గురించి మరింత వివరణ. ఏమంటుందంటే, క్లుప్తంగా ట్రాన్స్లేట్ చేస్తా. చాలా మంది మనం ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మనం త్రాగుబోతులు అని. ఎందుకంటే ఏ మనిషికి కూడా తన తోటి సోదరుడితోటి ఇంకా కొంచెం తేడాగా ఉన్నాడు అంటే, ముఖ్యంగా మానసికంగా తేడాగా ఉన్నాడు అంటే ఒప్పుకోలేడు. అందరం మన మానసికంగా ఒకేలా ఉంటామని మన భావన. సో అది ఒప్పుకోవటం కష్టం ఏ మనిషికైనా. అందుకనే ఇదేం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు. మొత్తం మన తాగుబోతు కెరియర్లో ఎన్నోసార్లు ప్రయత్నించాం ఆపి మళ్ళీ మామూలుగా తాగడానికి, లేకపోతే ఆపడానికి. కాకపోతే ఇదేదైతే ఉంటుందో, నేను మళ్ళీ తాగగలుగుతాను కంట్రోల్లో, ఏంటంటే మోతాదు, ఎంత మోతాదు తీసుకుంటానో దాని మీద నియంత్రణతో తాగగలుగుతాను అన్న, తాగి నేను మళ్ళీ త్రాగుణ్ణి ఎంజాయ్ చేయగలుగుతాను, ఆనందించగలుగుతాను త్రాగుణ్ణి. ఇది ఒక అబ్సెషన్ అంటారు ఇంగ్లీష్ లో. ఏంటంటే ప్రతి ఒక్క త్రాగుబోతులోని ఇది ఉంటది. ఏంటంటే ఈ ఆలోచన విధానం, మళ్ళీ ఏదో ఒక రోజు నేను నియంత్రణతో, మోతాదు మీద నియంత్రణతో తాగగలుగుతాను, మళ్ళీ త్రాగుణ్ణి నేను ఎంజాయ్ చేయగలుగుతాను. ఇది ఎంతలా పట్టేసుకుని ఉంటదంటే త్రాగుబోతుని, ఆశ్చర్యకరంగా ఉంటది ఈ బుర్రను ఎలా పట్టుకుంటుంది. ఇది ఎక్కడి దాకా తీసుకెళ్తుంది అంటే పూర్తిగా పిచ్చెక్కేదాకైనా, లేకపోతే ఆ మనిషి చచ్చిపోయేదాకైనా ఈ ఆలోచన మనిషిని వదలదు. ప్లీజ్ గో హెడ్ స్టీవ్. Thank you. I have just a little bit more that we learned that we had to fully concede to our innermost selves that we were alcoholics. This is the first step in recovery. The delusion that we are like other people, or presently may be,
has to be smashed. Translate. సో మన లోపల మనం ఒప్పుదలకి రావాలి. ఏమని మనం త్రాగబోతున్నాం. ఇదే మొదటి సోపానం రికవరీలో. ఈ భ్రమ ఏదైతే ఉందో భ్రాంతిని మనం ఇతరుల తాగగలుగుతాము, లేకపోతే రేపు పొద్దున్నైనా తాగగలుగుతాము అన్నది చెదగొట్టాలి. పగలగొట్టం కూడా చెదగొట్టాలి అని చెప్తున్నాడు. స్మాష్డ్. ప్లీజ్ గో హెడ్. Thank you. And I'm going to go ahead. As I was saying, I'm Steve Looney. I'm alcoholic. And I was born to Hal and Sarah Looney, alcoholic Al-Anon. Dad was alcoholic. My mom was a solid Al-Anon. But just because my dad was an alcoholic doesn't mean was going to be an alcoholic. My dad didn't pour any liquor down me or anything else. I drank because it does. I believe it does have some genetics to it, because I went over the line and I liked what alcohol did for me. I drank for the effect. Translate. సో నా పేరు స్టీవ్ లూని. నేను త్రాగుబోతు. మా నాన్నగారు త్రాగుబోతే, మా అమ్మగారు చాలా గట్టి ఆలనాన్ మెంబర్. మా నాన్నగారు తాగుబోతు అయినందుకు నేను తాగుబోతు అయినాను. అవును, ఉంటది, వంశపారంపర్యంగానే జెనెటిక్స్ లోనే ఉంటది. గత ఆయన వచ్చి నా నోట్లో మందు పోయలేదు తాగమని. నేను తాగాను అని చెప్తున్నారు. ప్లీజ్ గో హెడ్. Okay, thank you. And I could never get very far in AA because I was introduced to AA as as part of my AA. My family was all AA. All the males in my family were alcoholic except my uncle. He couldn't, who knows? He couldn't give you a plug nickel for it. But me and my dad and my son were apple knocking drunks. Translate. మా ఫ్యామిలీలో త్రాగుబోతనం చాలా ఉంది. మా అంకుల్ కూడా త్రాగుబోతే కథ చెప్తాడు. కథ ఏంటంటే, కథ ఒకటైతే తెలుసు, మా నాన్నగారు, నేను, నా కొడుకు కూడా మామూలు తాగుబోతాం కాదు, పచ్చి తాగుబోతాను అన్నట్టు చెప్తున్నాను. ప్లీజ్ గో హెడ్. Okay. And I grew up in Odessa, Texas, out in the where the great American desert begins, and the Permian Basin oil field. And the high school that I went to was the Friday Night Lights High School. So played there, and that was all great fun and everything. And we got away with it in that at oil field town. We would get away with anything because we played football. Go ahead. Translate. Yeah, sure. Yeah, you can get away with anything. Yeah, so ఏంటంటే ఈయన టెక్సస్ లో పెరిగారండి. ఆయిల్ తోడే ప్రాంతం అనమాట. ఆయిల్ తోడతారు కదా భూమిలోంచి, ఆ ప్రాంతం ఆయిల్ ఫీల్డ్స్ అంటారు. ఆయిల్ ఫీల్డ్స్, పొలాలు, ఇవన్నీ ఉండేవి. ఈయన హై స్కూల్ పేరేమో ఫ్రైడే నైట్ హై స్కూల్ అని, అంటే కొంచెం బాగా అల్లరి చేసి బాగా పార్టీ చేసే హై స్కూల్. అది ఎలాంటి చోటు అంటే, నువ్వు ఏం చేసినా దాని నుంచి నువ్వు బయటపడిపోవచ్చు, పోలీస్ అనేదే ఉండదు. అలాంటి చోటు అనమాట. అసలు నిన్నెవరో ఏం అనరు. ప్లీజ్ గో హెడ్, స్టీవ్. Thank you. And after I got out of high school in Odessa, I moved to Austin and enrolled in the University of Texas. And the thing about moving, I carried with me the fact that I could get away with anything because that's the way I grew up. And
they didn't seem to care where I grew up here in Austin. They didn't seem to care who I was or anything to that effect. Uh, and so that's where my alcoholic mind took me when I started drinking. I thought I was bulletproof and could get away with anything, and it turned against me. Translate. దాని తర్వాత కాలేజ్ కి నేను ఆస్టిన్ నగరానికి వచ్చాను. యూనివర్సిటీ ఆఫ్ ఆస్టిన్, అదే టెక్సస్ ఆస్టిన్. సో టెక్సస్ A&M, రైట్? దట్స్ వాట్ ఇట్స్ కాల్డ్. University of Texas. యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్. యా. సో యా. సో ఏంటంటే ఆ యూనివర్సిటీకి వచ్చినప్పుడు నేను ఏమనుకునేవాడిని అంటే, నేను ఎలాంటి చోట పెరిగానంటే నేను ఏం చేసినా సరే నాకు ఎలాంటి పరిణామాలు ఉండేవి కాదు. సో నేను ఇక్కడ కూడా అలాగే ఉంటదే, ఏం చేసినా నాకు పరిణామాలు ఉండవు అనుకుని ప్రవర్తించడం మొదలు పెట్టాను. కాదే అది నన్ను బాగా దెబ్బతీసిందండి అని చెప్తున్నాను. ప్లీజ్ గో హెడ్, స్టీవ్. Okay, thank you. And I promptly came to college here to drink and party. I had no incentive to go to study and go to class. And of course, you know what happens. Being the alcoholic I am, I did not think things through, so I promptly flunked out and just partied, drank, and did those other things back in the 70s. Go right ahead. Translate. థ్యాంక్ యూ. సో నేను యూనివర్సిటీకి వచ్చాక ఏంటంటే నేనేం పెద్దగా చదువుకోవడానికి రాలేదండి యూనివర్సిటీకి. శుభ్రంగా తాగి పార్టీ చేద్దామనే వచ్చాను. సో ఏంటంటే నేను ఎగ్జామ్ లేదు, పాస్ అవ్వలేదు, సరిగ్గా ఫ్యూచర్ గురించి ఏమీ ఆలోచించలేదు, భవిష్యత్తు గురించి. శుభ్రంగా తాగి పార్టీ చేసేవాడిని. 1970లో బాగా అక్కడ వేరే పదార్థాలు కూడా వాడేవారు, అవి కూడా వాడేవాడిని. సో అదే బేసిక్ గా భవిష్యత్తు గురించి ఆలోచించకుండా నేను ఏదో క్లాసులకి వెళ్దామనో చదువుకుందామనో రాలేదు నేను యూనివర్సిటీకి. బాగా తాగి పార్టీ చేద్దామని వచ్చాను అని చెప్తున్నాను. ప్లీజ్ గో హెడ్. Thank you. Therefore, my drinking accelerated, and I, with the cunning, baffling, and powerful King Alcohol, and what it did to my keen alcoholic mind was telling me everything was okay. Everything's all right, it's going good. And here I was making a fool of myself and hanging out in bars and, and just drinking. I had an open tab at a bar downtown. I won gambling, and they couldn't pay me, so they just gave me open bar, an open tab. So my alcoholism went over the line. It started accelerating, progressive and incurable. Translate. సో ఇలాగే తాగుతూ ఉంటే ఈయనకు మటుకు ఏం అనిపించేది కాదు, ఏదో తప్పు అవుతుంది. ఈయన తాగబోతు బుర్ర ఏం చెప్పేదంటే ఎన్ని కంట్రోల్లో ఉన్నాయి, ఏం పర్లేదు, శుభ్రంగా చేసుకో అన్నట్టు అనిపించేది. అలాగే మధ్యలో జోదం ఒకటి. ఈయన బార్కి వెళ్తే బార్ మొత్తం ఓపెన్ బార్ అనమాట, ఈయనకి ఏది కావాలంటే అది. సో ఇలాంటి జీవితం గడుపుతూ వెళ్ళేవారు అని చెప్తున్నారు. ప్లీజ్ గో హెడ్, స్టీవ్. Okay, thank you. So being drinking accelerated, and I became alcoholic, but the bad thing about it, the trouble I got into started progressing right along with my drinking. And as my drinking I continued to
to have the craving, the phenomenon of craving, it I ended up continuing to get in trouble. There wasn't any doubt, looking back, what was going to happen. Sooner or later, it might have been somewhere down the road, a month from now, 2 months from now, a week from now. It didn't matter because I was going to get in trouble. That's what happened every time. And as it says in here, we tried to think that we would drink, to drink like other people, and and that's what I was always doing, trying to find a way to drink where it wouldn't hurt me. Right? Translate. Okay. సో నా బుర్ర అలా చెప్పినా మొత్తానికి పరిణామాలు అయితే వచ్చేవి, చెడు పరిణామాలు. అది వారానికి రావచ్చు, నెలకు రావచ్చు, కొన్ని నెలలకు రావచ్చు. పరిణామాలు అలా వచ్చినా మళ్ళీ నా బుర్ర అలాగే చెప్పేది, మళ్ళీ పరిణామాలు వచ్చేవి. కాకపోతే ఏంటంటే ఏం పర్లేదు అంటూ చెప్పేది నా బుర్ర. ఇది నేను కూడా ఈ పేజీలో చెప్పినట్టే ఏదో ఒకసారి, ఈసారైనా ఎవరిని హాని చేయకుండా నేను తాగుతాను అన్న ఉద్దేశంతో ఏదో విధంగా రకరకాల ప్రయత్నాలు చేసామండి. అయితే ఎప్పుడు ఆ ప్రయత్నాలు ఫలించేవి కాదు, మళ్ళీ పరిణామాలు వచ్చేవి అని చెప్తున్నారు. ప్లీజ్ గో హెడ్, స్టీవ్. థ్యాంక్ యూ. I only got one DWI back in 1974, but I kept getting arrested and busted for illegal substance that I found that would I could take or do that, and it would allow me to drink more. And that was my first love. It was the big circus tent, and that's why I'm an alcoholic and nothing else. Not an alcoholic and an addict or anything, because I can't. When somebody says they're an addict, I don't know what to say. What kind of addict are they? A tree climbing addict? Apple pie eating addict? I don't know, but it's not the same thing. But I just was explained to me by the great old timers here, that I had the privilege of being connected to, excuse me, and lost my train of thought. But the fact of the matter is that they told me there's a way out. And the way out is right here in Alcoholics Anonymous. That I didn't have to keep doing what I was doing. I didn't have to keep living like I was living. And I didn't have to keep getting in trouble like I've been getting in trouble. Let me translate. So, yeah. సో ఈయనకి ఒకటే డ్రంక్ అండ్ డ్రైవింగ్ 1974లో పట్టుకున్నారు. కాకపోతే చాలా సార్లు ఇతర పదార్థాలతో ఈయన పట్టుబడ్డారు. కాకపోతే నా మొదటి ప్రేమ త్రాగుడేనండి. నేను వేరే ఏం చేసినా త్రాగుడే. చాలా మంది ఇక్కడికి వచ్చి అడిక్ట్ అంటారు. ఏం అడిక్ట్ రా బాబు? చెట్లు ఎక్కే అడిక్టా, లేకపోతే చాక్లెట్ కేకులు తినే అడిక్టా? ఎందుకంటే నా ప్రకారం అయితే మనం అందరం తాగుబోతులే, త్రాగుడికే అడిక్ట్ మనం. సో ఏంటంటే నాకు చాలా మంచి మంచి ఓల్డ్ టైమర్స్ తోటి పరిచయం అవటం ఈ నగరంలో ఆ భాగ్యం దొరికింది. వాళ్ళు ఒకటే చెప్పేవారు ఆ ఓల్డ్ టైమర్స్, నువ్వు చెయ్యాల్సింది చెయ్యక్కర్లేదు, నువ్వు చేస్తుంది చేయాల్సిన అవసరం లేదు రిపీటెడ్ గా, నువ్వు వేరే విధంగా బతకచ్చు, దీనికి ఒక పరిష్కారం ఉంది, అది ఏలో ఉందని చెప్పారు. ప్లీజ్ గో హెడ్. థ్యాంక్ యూ. And so nobody ever told me that in my life, that there's a way out. Even growing up in an AA family, but I knew I wasn't doomed. The attraction that my dad
put as an example of Alcoholics Anonymous. And I would see the big book around, I'd see him praying, and I would go in I knew AA would work for me from the very first meeting I ever went to, but I didn't get sober for the very first meeting I went to. I started out in a treatment center when I was 21 years old, and didn't get sober till I was 33. Translate. సో ఏ పని చేస్తుంది అని నాకు మొదటి మీటింగ్ నుంచి తెలుసండి. ఎందుకంటే మా నాన్నగారు ఎప్పుడు ఆయన బిగ్ బుక్ చదవటం, ప్రార్థనలు చేసుకోవటం నేను చూసాను. సో గ్యారంటీగా పనిచేస్తుందని తెలుసు. కాకపోతే నేను మొదటి మీటింగ్ నుంచి సోబర్ అవ్వలేదు. నేను మొదటిసారి రీహాబ్కి వెళ్ళింది నేను 21 సంవత్సరాలు ఉన్నప్పుడు. నేను సోబర్ అయింది 33 ఏళ్ళు వచ్చాక అని అంటున్నారు. ప్లీజ్ గో హెడ్. Thank you. So as time went on, I thought I was a pretty smart person there after a while, because I thought I found a way where I wouldn't get arrested and I was making enough money where I didn't have to work and was able to pay my bills. And so I thought I was a really smart person, although I was breaking the law as far as selling. Listen, I don't want to get off of our primary purpose here. Dry goods. Let's just say dry goods. Some people. And that frightful, fitful day, that was May 31 of 1989. The FBI came in, knocking on my door. I call it God, disguised as an FBI agent, because I have not had and I answered the door with a Budweiser in my hand, and they said, and they had their guns drawn and everything. They said, "We will take that beer." And I haven't had a drink from that day to this. Translate, please. Sure. సో నేను 21 ఏళ్ళకి ఏమనుకున్నానంటే చాలా తెలివైన ఇది ఎంత కాదు. మెయిన్ గా ఏం చేయాలంటే నేను డబ్బులు సంపాదించుకోవాలి. డబ్బులు సంపాదించి ఎవరిని డబ్బులు అడగకుండా, తాగి డ్రైవ్ చేయకుండా, ఏదో ఎవరిని ఏమి హాని చేయకుండా తాగుదాం అని నా తెలివితేటలన్నీ ఉపయోగించి వేరే మత్తు పదార్థాలు అమ్మటం మొదలు పెట్టాను. సో ఈ మార్చు 31, 1989 నా తలుపు తట్టారు. అక్కడ FBI అంటారు, ఇక్కడ మనకు CBI ఎలాగో అక్కడ FBI. తలుపు తడితే ఆయనే దేవుడు అనుకుంటున్నాను ఈ రోజు. నేను FBI రూపంలో వచ్చాడు ఆ దేవుడు. తలుపు తట్టగానే నేను బియర్ తోటి, బడ్వైజర్ బియర్ చేతిలో ఉండింది, దాంతో తలుపు ఓపెన్ చేస్తే వాళ్ళేమో తుపాకీలు తీసి రెడీగా నుంచున్నారు. నేనేమో బియర్ తోటి వాళ్ళకి ఎదురెళ్ళా. వాళ్ళు ఇంకా జాలే, ఈ బియర్ మేము తీసుకుంటామని నన్ను అరెస్ట్ చేశారు. ఆ రోజు నుంచి నేను ఈ రోజు దాకా తాగలేదండి అని చెప్తున్నాను. ప్లీజ్ గో హెడ్. Thank you. So they, of course, threw me in jail, and in a federal holding tank, and they kept bringing me in front of the judge, and the judge was denied me bond. I couldn't get out. And boy, and they bring me up there every week or so, and deny me bond, and my ego and pride and all that started getting squeezed right out of me, because I had a bad ego when I was drinking, and I still have an ego now. But that's what AA does. Every meeting that I go to, my ego and pride and self-centeredness gets squeezed right out of me. So I love AA. I've loved what it's done for me. It hasn't given me anything. AA has not given me one thing. It's presented a new life to me, though, through the 12 steps. And
I was fortunate to get a sponsor that went by the big book, didn't go by any other forms or anything else. He was a big book sponsor, and I cannot stress how important that is. And the people that I sponsor and be with, I'll tell them right up front, we're going to get in the book. The doctor's opinion, first 164 pages, and Dr. Bob's story. And then I go back. I would go back and start over again. But I detoxed in that jail cell, and I got as sick as I've ever been in my life. But after about 2 weeks in there, I even had the jailers come up and say, "Can we get you a Tylenol or something like that?" But after about 2 weeks in there, my mind started clearing a little bit, and this thought came into my mind, and I don't know where it came from. I have a good idea where it came from. Is that if you know so much about living, you have all the answers to life, and you're such a great manager, what the hell you doing sitting in here? And I didn't have an answer for it. And I can, these voices sometimes, that voice that thought did not come from me. So then what's left? God. God was running the show, and I didn't know it. Translate. సో ఇలాగా జడ్జి దగ్గర తీసుకెళ్ళినప్పుడు జడ్జి ప్రతిసారి పోస్ట్పోన్ చేస్తున్నాడు నా ఏంటంటే బెయిలు ఇవన్నీ. నాకు ప్రతిసారి నా ఈగో ప్రైడ్, అది అహంకారం, గర్వం నాలోంచి పిండుతున్నట్టు అవుతుంది. సో అదే అవుతుందండి ఈ రోజు కూడా నా ఏ మీటింగ్ లో నా అహంకారాన్ని, గర్వాన్ని పిండుతాయి. సో అందుకే నాకు అంటే ఇష్టం ఏంటంటే అహంకారం, నా గర్వాన్ని, నా స్వార్థ చింతనని, ఈ ఎన్నాటిని పిండి బయటకు తెస్తా. సో నాకేమీ ఇవ్వలేదండి. నాకు ఏమీ ఇవ్వలేదు. అయితే ఎలా జీవించాలి 12 సోపానాలు ద్వారా అది ఇచ్చింది. అదొకటే ఇచ్చింది. నాకు కూడా అప్పుడులో స్పాన్సర్, బిగ్ బుక్ స్పాన్సర్ తీసుకున్నాను నా అదృష్టవశాత్తు. చాలా ముఖ్యమైన విషయం. ఈ రోజు కూడా నా స్పాన్సర్లతో అదే చెప్తాను. నేను బిగ్ బుక్ చదువుతాం కూర్చుని, దాంట్లో ఏం చేయమంటే చేస్తాం. మొదటి 164 పేజీలు. సో మళ్ళీ చదువుతా అది అయిపోయాక. మళ్ళీ ఏంటంటే డాక్టర్ ఒపీనియన్ కూడా, బిల్లు గారి, డాక్టర్ బాబు గారి కథ కూడా చదువుతాం 164 పేజీలు అయిపోయాక. సో ఇదే చేస్తాం. నేను ఎప్పుడైతే ఆ జైల్లో 2 వారాలు డీటాక్స్ అయిపోతున్నాను జైల్లో, చాలా దరిద్రంగా ఉంది. అప్పటికే జైల్లో ఉండే గార్డులు వచ్చి, ఎరా బాబు నీకు ఏమైనా టైలనాలో అలాంటి దాన్ని తీసుకురావాలంటే, గత 2 వారాలకి నా మైండ్ క్లియర్ అవటం మొదలుపెట్టింది. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది, అరే నిజంగా నువ్వు అంత పెద్ద మేనేజర్వి, చాలా పెద్ద తెలివితేటలున్నా నీకు, అంటే నువ్వు ఈ జైలు సెల్లో ఏం చేస్తున్నావురా? అంత పెద్ద మేనేజర్ జైలు సెల్లో ఏం చేస్తున్నాడు అని వచ్చింది ఆలోచన. ఆ ఆలోచన నా నుంచి రాలేదండి. నేను లేకపోతే ఇంకెవరు మిగిలారు? దేవుడే ఇచ్చాడు ఆలోచన అని చెప్తున్నా. ప్లీజ్ గో అహెడ్. Thank you. And so on the 28th day, they had me locked up. They brought me back into court. And of course, here in United States, 28 days is the same time they keep people in treatment centers. Of course, I had my run at that. I had all kinds of chances to get sober. But my dad, he wasn't really, I put him and my family through a lot of pain and suffering, and other people that did not deserve to, that I affected
so many people with my alcoholism. But he got up there on the stand and he told the judge, if you don't make him go to AA, you can keep him in here as long as you want to. And he gave me a bond. My dad posted the 10% bond. I don't know what it was back then. This is back in the 80s, and things have changed a lot since then. But what I'm trying to say, I was fortunate to have a dad that was in AA, alcoholic and sober, because he understood. He didn't like it. He didn't do it, but he just started treating me like an alcoholic that I was. But, some people say, well, I had the right sponsor. I had the right group. But by God's grace, I had the right dad. And we talked to AA for 25 years. And he died with 53 years sober and spoke everywhere. And, I'd ride in the car with him, and it was a joy. And he's got CDs, Hal-El, and he's got CDs out and all that kind of stuff that people that are really good. If you ever get a chance to get one, go right ahead. Translate. Sure. సో ఈయన ఏంటంటే జైల్లో ఆలోచన వచ్చినప్పుడు జడ్జి ముందు బాండ్ అంటే బెయిల్కి 10% కట్టాలి. సో ఆ బాండ్ కట్టడానికి ఈయన నాన్నగారు వచ్చి, మీరు ఈధర్ ఇంటి జైల్లోనే ఉంచుకోండి లేకపోతే ఏఏకి పంపించండి, ఏఏకి పంపించకపోతే మీరు జైల్లోనే ఉంచుకోండి అని చెప్పారు. సరే అని చెప్పి ఏఏ పంపిస్తామని చెప్పి బాండ్ వాళ్ళ నాన్నగారు ఇచ్చారు. చాలా మంది అంటారు నాకు ఏంటంటే, నాకు కరెక్ట్ స్పాన్సర్ దొరికాడు, కరెక్ట్ గ్రూప్ దొరికింది, ఇదంతా దేవుడిదయ్యా. కాకపోతే మా నాన్నగారు కూడా ఏ మెంబరే, నన్ను అర్థం చేసుకున్నా. నన్ను తాగుబోతుని ఎలా చూడాలో అలాగే చూశారు అంతే మా నాన్నగారు, ఎక్కువ కాదు తక్కువ కాదు. సో నా ప్రకారం నాకు కరెక్ట్ నాన్న కూడా దొరికాడు అనుకుంటాం. 25 ఏళ్ళు మేము ఏలో కలిపి తిరిగాం. ఆయన మొన్న ఈ మధ్యనే 53 సంవత్సరాలు సోబర్గా ఉండి పోయారు. ఆయన పేరు Hal-El. చాలా చోట్ల మాట్లాడారు. ఆయన సీడీలు కూడా ఉంటాయి, స్పీకర్ టేపులు కూడా ఉంటాయి. ఆయన చాలా మీటింగ్లో మాట్లాడాడు, ఆయన చాలా ఊర్లలో మాట్లాడాడు. సో మీకు ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే ఆ సీడీలు కానీ అదే ఆడియో కానీ పట్టుకోండి. Hal-El మా నాన్నగారి పేరు అని చెప్తున్నా. ప్లీజ్ గో హెడ్ స్టీవ్. Thank you. Just to step back a little bit, sometimes I get ahead of myself or get 2 or 3 stories going. But the fact is, those first 2 weeks of those 28 days, the only real thought in my mind was to get out of jail, get up to my lawyer's office. I knew where he kept his whiskey, and get a drink. First thing. Being with my family, being with my son, doing anything different, not wanting to change, but get up to my lawyer's office and drink and have a drink to soothe my nerves, I suppose, and my alcoholism. All my alcoholism wants is a drink. And after 34 years, sometimes, not very often, something will arise, or, I do notice what people are drinking, but the fact that I pray every day, I go to meetings and trust God, clean house, and help others, that where it says in there's nothing going to keep us at times sober, but our relationship with God. And so that was the very first thing.
my mentors, sponsors recommended, and they told me, you need to start praying. If you don't develop a relationship with God, you're going to die. Translate. సో మా ఇందాక 28 రోజులు ఉన్నారు అని చెప్పారు కదా జైల్లో. 28 రోజులు యాక్చువల్లీ రీహాబ్ లో కూడా 28 రోజులే పెడతారు. కరెక్ట్ గా ఈయన కూడా 28 రోజులే జైల్లో ఉన్నాడు. సో ఏమంటున్నాడంటే మొదటి 2 వారాలు ఇంకా అలా డీటాక్స్ అవుతున్నాడు కదా, అప్పుడు ఒకటే ఆలోచన వచ్చేది. ఈయన లాయర్ దగ్గరికి వెళ్ళడం, లాయర్ ఎక్కడ ఆయన విస్కీ పెట్టుకుంటాడో తెలుసు, ఆ విస్కీ తీసుకోవటం, ఓ షాట్ కొట్టడం, అదే ఆలోచన. లాయర్ దగ్గరికి వెళ్ళిపోవాలి, బయటికి వెళ్ళి ఆయన విస్కీ తీయాలి బయటికి, ఓ షాట్ కొట్టడం. అదండి త్రాగుబోతాను అని, త్రాగుబోతు బుర్రా, అదే ఆలోచన నడిచేది నాకు. సో ఒకసారి నేను బయటకు వచ్చాక ఏ మెంబర్స్ అందరూ నాకు ఏంటంటే ఇప్పటికీ కూడా 38 ఏళ్ళైనా ఇల్లు వాళ్ళు తాగుతూ ఉంటారు, 34 ఏళ్ళైనా. అయితే నేను చేసేది ఏంటంటే రోజు ప్రార్థనలు చేస్తాను, రోజు మీటింగ్కి వెళ్తాను. అది నేను చేసేది. నాకు ఒకటే చెప్పారు నాకు అప్పుడు నా మెంటర్లు, లేకపోతే నా స్పాన్సర్లు మొదట్లో, నువ్వు ప్రార్థన మొదలు పెట్టాలి బాబు, బాగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే నువ్వు దేవుడితో అనుబంధం పెంచుకోకపోతే నువ్వు సస్తావు అని చెప్తారు, నువ్వు చచ్చిపోతావు అని చెప్తారు. అందుకని ఈరోజు నాకు ప్రార్థన చాలా ముఖ్యమైన దీనికని చెప్తున్నా. ప్లీజ్ గో హెడ్. Okay, thank you. And so I got out at jail. My family was there, my dad, my first wife at the time. And they didn't take me to eat. They didn't take me to be with my wife. My dad didn't take me anywhere but an AA meeting. I went straight from the courtroom to an AA meeting. Boom. And I ended up sobering up in that club. But there was something happened in that first meeting. I told people what kind of like what I was doing while I was there, and I kind of smirked and thought it was funny, but nobody laughed. And a lady talked after I did, and she said, I'll never forget this. I don't know who this lady was. I don't know if I've ever seen her since, but I would hug her neck because she said, I love you and God loves you and we love you. And I needed to hear that at that time more than anything. I'll never forget it because I was scared to death. I was scared, not because I knew I was going to have to go do some time. There wasn't any doubt about that. But, my normal method of operation was if I knew I was going to go do some time, I'd be getting drunk every day, but I didn't. Got sober every day. I don't know. That's what, now that goes against that's not me. That didn't come from me, but it got sober and stayed sober. And my life turned around for 8 months. And then I had to go check myself in the federal prison camp, Three Rivers, Texas. Translate. సో ఈ జైలు నుంచి విడుదల, అదే కోర్టు నుంచి డైరెక్ట్ గా మా నాన్నగారు మా ఆవిడ దగ్గర తీసుకెళ్లేదు, నా పిల్లోడి దగ్గర తీసుకెళ్లేదు, డైరెక్ట్ ఏ మీటింగ్ తీసుకెళ్ళారు. ఏ మీటింగ్ లో కూడా నేను ఎందుకున్నాను అక్కడ, కోర్టు పంపించింది, నేను ఏమి చేశాను ఏదో గొప్పల కింద చెప్తే ఆవిడ నవ్వలే ఇక్కడ. అయితే నాకు ఒకటైతే గుర్తుంది, దాని తర్వాత ఒక అమ్మాయి, ఆవిడ లేడీ, దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు చూడలేదు ఆవిడ. అయితే ఆవిడ 3 పదాలు చెప్పింది, మేమంతా నిన్ను ప్రేమిస్తున్నాం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు.
ఆ ఒక్క ఇదే నన్ను మార్చింది. ఎందుకంటే నేను చాలా భయపడుతున్నాను. ఎందుకంటే గ్యారంటీగా జైలుకి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలో తెలియదు. మామూలుగా అలాంటి పరిస్థితుల్లో ఉంటే నేను జైలుకి వెళ్ళబోతున్నాను అని నాకు తెలుసుంటే శుభ్రంగా బార్లో కూర్చొని తాగుతూ ఉండేవాడిని. లేకపోతే నేను ఏ మీటింగ్ లో ఉన్నా, అక్కడి నుంచి 8 నెలలు నా జీవితం మారింది. 8 నెలల తర్వాత మళ్ళీ జైల్లోకి వెళ్లాల్సి వచ్చింది. అదే ఫెడరల్ ప్రిజన్ లోకి. అదే కోర్టు కేసు అయ్యి జైలుకి వెళ్లాల్సి వచ్చింది. ప్లీజ్ గో హెడ్. Thank you. But what y'all did, or people just like you that, and I was so fortunate to sober up at that group. Was I finally got a sponsor. I was sober for 120 days, and things started getting boring in AA. I didn't have a sponsor. I worked the 3 steps, first 3 steps hard for 120 days, and got a sponsor. My sponsor, he said, "Well, have you done a 4-step yet?" And I said, "No." And he said, "You better start your 4-step today if you want me to be your sponsor." And I didn't want to ask anybody else to be my sponsor. It took, took a lot for me to ask one person. So I did exactly what they said. So I got to writing resentments, fears, sex relations. And they said, "Well, maybe we better add a little dishonesty in there and self-centeredness." So I put that in there, and I didn't think I had any resentments. And then I filled up 2 pages front and back of people that that I had resentment for, to feel and relive anger, resentments. And today, this feel and relive anger, that's in my mind. So I have to inventory my thinking. And that's one thing it was brought to my attention, that my thinking needed a complete overhaul. Because all I knew is what I picked up in bar rooms and places like that, jokes or whatever you do, but it was useless information. So I came in, and I figured out real quick, I don't know nothing. I don't know anything. And even how you people were staying sober one day at a time. But through the 12 steps and doing this inventory and talking to another alcoholic, admitting to God and another human being the exact nature of my wrongs that I was carrying around all my life, and I was stuck. See, I was stuck in my resentments, fears, guilt, remorse, and couldn't do anything. But I got all those things out. I was thorough, honest, and left no stones unturned, so God could come in and relieve the obsession to drink. See, and I don't know how that works. I ask them how it works. They go, "Don't worry about that." Why? Because we don't even know why, but it does. And, I hadn't been the same fool since, but I had to do those 2 steps, 4 and 5. And that's what it says in there in the book. If we don't do these steps, if we skimp on step 4 and 5, we're going to drink again. Translate? Sure. సో మొదటి 120 రోజులు మటుకు ఏంటంటే రోజు వెళ్తున్నాను మీటింగ్లకి, ప్రార్థన చేస్తున్నాను. మొదటి 3 సోపానాలు ప్రాక్టీస్ చేసేయడానికి తెగ ప్రయత్నం చేస్తున్నాను. మొదటి 120 రోజులు. కొన్ని రోజులకు మెల్లిగా బోర్ కొట్టడం మొదలు పెట్టింది మీటింగ్. అప్పుడు ఏం చేశానంటే, అప్పటికి ఇంకా స్పాన్సర్ లేడు. ఒక మనిషిని వెళ్ళి అడిగాను, స్పాన్సర్గా ఉంటావా? ఆయన అన్నాడు, "నువ్వు 4వ సోపానం రాసావా" అని అడిగాడు. లేదు.
నువ్వు ఈ రోజు రాయటం మొదలు పెట్టకపోతే నేను స్పాన్సర్. సో సో అప్పటికే భయపడుతూ ఒక్కడిని అడిగాను స్పాన్సర్గా ఉంటావా అని. ఇప్పుడు సో ఆయనే ఇలా అన్నప్పుడు సరే ఇంక నోరు మూసుకుని రాయటం మొదలు పెట్టాను ఆ రోజు. నాకు అదే నా కోపాలు, క్రోధంతో కూడిన ఆవేశంతో కూడిన క్రోధాలు, కోపాలు అంటే అదే రిజన్మెంట్స్ అంటే భయాలు, నా లైంగిక ప్రవర్తన, ఈ మూడు రాసుకుంటూ వెళ్తే ఆయన అదే అన్నాడు, దీంట్లో నిజాయితీ లేనితనం, స్వార్థ చింతన, ఈ రెండు బాగా ఉన్నాయి చూసుకో అని చెప్పి. నేను పెద్దగా రిజన్మెంట్లు లేవనుకున్నాను, 2 పేజీలు రాశాను. 2 పేజీలు రాశాక దాని తర్వాత మెల్లిగా ఈ రిజన్మెంట్ ఏంటంటే కోపం రిపీట్ అవుతూ ఉంటుంది. బేసిక్ గా ఈ కోపం ఇంకా నా బుర్రలో రిపీట్ అవుతుంది. రిపీట్ అవుతున్నప్పుడు అందరూ ఏమంటారంటే, అదేరా బాబు నీ ఆలోచన మార్చాలి. నా ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? బారుల నుంచి వచ్చింది. అది ఎందుకు పనికిరాదు. బారుల్లో జోకులు, బారుల్లో మాట్లాడిన మాటలు, బయట అన్నీ చదివిని ఎందుకు పనికిరాదు ఈ 12 సోపానాలకి ఆధ్యాత్మికత. మీరందరూ నేర్పించారు నాకు, 12 సోపానాలు నేర్పించింది. కాకపోతే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, బేసిక్ గా నాకు తెలిసిందంతా ఎందుకు పనికిరాదు అని అర్థమైంది. ఓ ఈ రిపీటెడ్ గా ఇన్వెంటరీ తీసుకు దేవుడి దగ్గరికి వెళ్తాం. 4-5 సోపానాలు ఈ రిపీటెడ్ గా ఇన్వెంటరీ తీసుకుని ఇంకో మనిషితో, ఇంకో తాగుబోతుతో మాట్లాడు. చాలా ఇంపార్టెంట్ స్టెప్పులు ఇదంటే రాసి ఉంటుంది పుస్తకంలో. ఒకవేళ కనుక ఈ స్టెప్పులు సరిగ్గా చెయ్యకపోతే, ఏదైనా దాస్తే మీరు మళ్ళీ తిరిగి తాగుతారు అని రాసి ఉంటుంది. సో అంత ముఖ్యమైన సోపానాలు అని చెప్తున్నారు 4-5. ప్లీజ్ గో హెడ్ స్టీవ్. Thank you. And just to step back a second, something it's also I've never forgotten. You know, these old boys and everything, they can tell when a newcomer comes in, and there's no guy that sat up at the front and said, "Come on in." Because it don't matter what you've done. It don't matter where you've been. What matters is what you're doing now. So come on in to the show that never ends. We're so glad you could attend. And you know, I was going, oh, I like that and everything. I go, I wonder when I'm gonna be able to talk like those guys. But so I went on and did the rest of my house cleaning. You know, 4 and 5 gets us going. We get our list and go out and talk to the people we have harmed. And a lot of mine were monetary. I had to, you know, pay back the money, send checks. Because after I was sober 3-4 months, all that stuff started eating on my conscience. So I had to clear my conscience by going and continuing my house cleaning. And of course, today I have a tools and AA in step 10 where I can take spot check inventory and make amends or go to somebody. But I like to make the amends as soon as possible. You know, I don't like to let them, because I almost have to make amends every day. But that's the greatest thing I think God gave us in the 12 steps is the inventories, because I can clean up my life and start anew, wipe the slate clean. And I don't know any place else you can do that and start a second life. And that's what it says in the big book. We're on different footing now. We're getting the opportunity to live 2 lives. And I like that, because that second life, you know, I hadn't been in any trouble since then. May 31 of 89, I hadn't been in any trouble from that day to this, and I hadn't had a drink from that day to this. So that tells me something.
and it's a lot easier and a lot, because I was no doubt about it, insane, because I thought I could drink, uh, and everything was going to be okay. But I was insane. That's insanity based on my past life and what I've done. If I thought I can drink, and even if I think I can drink today, I deserve to be locked up and put away and taken off the streets. Translate. ఓకే. సో ఈయన మామూలుగా అక్కడ ఏ మెంబర్ రాగానే కొత్త మెంబరు వచ్చేయండి లోపలికి రండి లోపలికి రండి అంటారు. అంటే మనకి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, జైలుకి వెళ్ళబోతున్నారా, ఏం పని చేసి వచ్చారు, ఇవన్నీ మనకు అనవసరం. కాకపోతే నేను నా 8-9 సోపానాలు చేయకపోతే నేను చేసిన తప్పులు నా బుర్రను తినేస్తాయి. ఒక 3-4 నెలలు అయ్యాక ఈ ప్రోగ్రామ్ చేస్తూ బుర్రను తినటం మొదలుపెట్టి నేను చేయాల్సిన ఇవ్వాల్సిన డబ్బులు, నేను చేయాల్సిన అమెండ్స్, నేను చేయాల్సిన హానులు. ఈ రోజు కూడా నేను 10వ సోపానం ప్రాక్టీస్ చేస్తూ ఇమీడియట్ గా నేను నా తప్పుల్ని సరిదిద్దుకోవడానికి చేస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ రోజు చేస్తూ ఉంటాను. కాబట్టి ఇదే బెస్ట్ వేలో ఏంటంటే రోజు నన్ను నేను శుభ్రపరచుకోవడం. ఈ ఇన్వెంటరీ ప్రాసెస్ బెస్ట్ ప్రాసెస్ ఏమవుతుంది అని అంటున్నారు. ప్లీజ్ గో హెడ్ స్టీవ్. Okay, thank you. And so I got out, I mean, they told me I could voluntarily surrender at the prison. So I drove up there in the car with my family to the front door of that place. And I had to walk in there and say, here I am. Normally if I was drinking or anything, I'd have run to Mexico, or I would have run or done something stupid. But no, I had to make amends to society. And I'm grateful and happy I had those 8 months when I went in there, because I didn't have to worry about my family eating or paying, fortunately, by God's grace, paying rent or anything that. So all I had to do was think about and apply the 12 steps to my daily living in prison. And as it says in the book, it's a program that works in rough going. And it doesn't matter good, bad, or indifferent. 12 steps are going to work anywhere. And the bondage of alcohol, the bondage of self, was much worse than sitting in the bondage of prison, being locked up, because I knew I was going to get out. And during those 8 months of sobriety, my life turned around. I became employable, got a job. And so I couldn't wait to get out. And it was 3 years before I got a chip. A 3-year chip. I didn't get a 1-year chip, 2-year chip, wasn't there. But and that's all I wanted to do when I was locked up, is come and sit in one of your AA meetings. That's all I really wanted to do, because AA has to come first in my life. Family and jobs and this and that would not exist if I, was drunk and not in AA. I don't know. For me, that's what it took to find God and ultimately have a spiritual experience. Translate. Okay. సో ఈ ఏంటంటే
ఈ 8 నెలలు అయ్యేసరికి వాళ్ళు చెప్పారు, నువ్వు వాలంటరీగా వచ్చి సరెండర్ అవ్వు ఆ జైలు దగ్గరికి. సో మొత్తం కుటుంబంతో పాటు జైలు దగ్గరికి వెళ్ళాడు, వెళ్ళి సరెండర్ అయ్యాడు పోలీసులు. కాకపోతే ఈ 8 నెలల వల్ల నేను ఎంతో కృతజ్ఞుండండి. 8 నెలలకి లేకపోతే ఏదో పిచ్చి పని చేసి ఉండేవాడిని, ఏ మెక్సికో పారిపోవటం, ఏదో పిచ్చి పని చేసి ఉండేవాడిని. నేను అమెండ్ చెయ్యాలి సొసైటీకి, అదే నా అమెండ్. నేను సొసైటీకి చేసిన తప్పుకి అమెండ్ చేయాలి. కాకపోతే నాకు ఇప్పుడు ఏం వచ్చిందంటే, ఇప్పుడు 8 నెలల వల్ల 12 సోపానాలు ప్రాక్టీస్ చేస్తూ ఒకరోజు చొప్పున నేను జైల్లో ఉండగలుగుతాను. ఆ జైల్లో ఉన్న రోజు కూడా ఎప్పుడు మీటింగ్కి వస్తాను, మీతో పాటు ఎప్పుడు కూర్చుంటాను అని ఆలోచన వచ్చేది. 3 ఏళ్ళు ఉన్నా, 3 ఏళ్ళు జైల్లో ఉన్నా. కాకపోతే నాకు నా దేవుడితోటి కనెక్షన్ పెంచుకోవడానికి ఏ సూత్రాలు 12 సోపానాలు ప్రాక్టీస్ చేయడానికి రోజు ఒక అవకాశం దొరికింది. అంతే. అక్కడ ఉన్నంతసేపు నేను ఇంకా దేని గురించి వరి అవ్వలేదు. మా వైఫ్ ఎలాగ రెంట్ కడుతుంది, లేకపోతే పిల్లల స్కూల్ ఫీజు ఎలాగా, ఏది వరి అవ్వలేదు. సో ఈ రోజు కూడా నేను అదే అంటా, ఉద్యోగం కాదు, భార్య కాదు, ఫ్యామిలీ కాదు, ముందు ఫస్ట్ రికవరీ పెట్టాలి. ఎందుకంటే అది లేకపోతే ఇవన్నీ ఎలాగో ఉండవు. సో అవి ఉండాలి అంటే ఇది పెట్టాలి ముందు అని ఈ రోజుకి నేను చెప్తాను అని అంటున్నారు. ప్లీజ్ గో హెడ్, స్టీవ్. Thank you. So upon getting back in society and going back to the same group, there are people that would bring AA meetings into the prison twice a month or anything. They already had me a sponsor. They had me a card. They go, you get back to Austin, you call this guy, he's going to be your sponsor. I didn't argue. I didn't argue at all. And so, I continued to go to meetings, continued to try to apply instead of defy the 12 steps in my daily living. And I fall miserably short doing it. And that's why it says progress, not perfection. And, but there's something that I did here. They're going to say, God's not going to put anything on our plate we can't handle. And I truly believe that. And there's going to be ups and downs. It's going to be just life. Because I came in and thought, oh, I'm in AA now. And, everything's going to be great the rest of my life. And it was for a good while. And I mentioned my son earlier and having this disease. And we all went down and in San Antonio, it was about 15 years ago, they had the international convention there. So the whole family went, my son and everybody, and it was great. And I'll translate. Sure. సో జైలు నుంచి బయటకు రాగానే ఫస్ట్ ఏం చెప్పారు అంటే, ముందు ఆస్టిన్ వెళ్ళు, ఈయన స్పాన్సర్ గా తీసుకో అని చెప్పి ఆల్రెడీ డిసైడ్ చేస్తారు నా స్పాన్సర్ అవ్వాలి. నేను ఏమీ ఆర్గ్యూ చేయటం ఆపేసాను. చేయటం మొదలు పెట్టా ప్రోగ్రామ్, ఆర్గ్యూ చేయటం. సో అక్కడికి వెళ్ళి కూడా ఆస్టిన్ వెళ్ళి స్పాన్సర్ తీసుకుని ఏం చెప్తే అది చేసాను, ఆర్గ్యూ చేయాలి. అయితే చాలా షార్ట్, అంటే చాలా తప్పులు కూడా చేసేవాడిని, పర్ఫెక్ట్ గా ఏం చేసేవాడిని కాదు. అయితే చేసేవాడిని, చేయడానికి ప్రయత్నించేవాడిని. నేను చెప్పాను కదా, మా ఇంకోగా ఏంటంటే ఈ గ్రూప్ ద్వారా చాలా చోట్లకి ఏంటంటే నాకు, నేను జైల్లో ఉన్నప్పుడు కూడా ఏ మీటింగ్లు తీసుకొచ్చారు మా గ్రూప్ వాళ్ళు, అలాగే ఏ మీటింగ్లు కూడా మా గ్రూప్కి వచ్చి, అదే జైలుకి వచ్చింది.
సో నేను ఇక్కడికి వచ్చి కూడా గ్రూప్ ద్వారా ఏ మెసేజ్ ఇతరులకి పాస్ చేయటం మొదలుపెట్టి, నేను ఇందాక అన్నట్టు మా అబ్బాయి కూడా ఆల్కహాలిక్ అన్నాను కదా, ఆయనకు కూడా మెసేజ్ వెళ్ళింది. మొన్న 15 ఏళ్ల క్రితం అనుకుంటా, హాస్టల్లో కన్వెన్షన్ జరిగినప్పుడు, ఇంటర్నేషనల్ కన్వెన్షన్, మేమందరం మా అబ్బాయి, నేను, మా నాన్నగారు అందరం వెళ్ళి ఎంజాయ్ చేస్తాం కన్వెన్షన్ లో, మొత్తం కుటుంబం వెళ్ళి అని చెప్తున్నారు. ప్లీజ్ గో హెడ్ స్టీవ్. Thank you. And so all my son's cousins were there. The whole Looney family and stuff. And when it was over, he and I were driving back to Austin, and he started telling me everything, all of his wrongs. I go, why is he doing all this? You know, I mean, which I thought was great, but it wasn't like him. You know, and he told me everything, and I started listening. I go, something's going on. I don't know. Something's different going on. I could feel it. You know, parents have this intuitive about their children. So I was scheduled to go to California after that, and he was left here in Austin. And he couldn't go with me because he was in trouble and on probation. But he was telling me all the things and all of his, meaning the exact nature of his wrongs. And then, you know, I still wasn't feeling really good about leaving, but I had to because I didn't want to leave him for some reason alone. He had his own apartment. So I called him while I was out of town every day. And all of a sudden, 4 or 5 days later, I couldn't get in touch with him. Couldn't get him on the phone. He had 2 months of sobriety at that time. And then his mother and I were divorced by then. At that time, she was still drinking while I was sober, but she finally sobered up, which was other. But I called her and I said, you better go over there and check on Stevie. I can't get a hold of him. So she went over to his apartment, opened the door, and he was there at the table all bloated up and dead. Did some dope or anything, but he is a drinker, and he got a spitting image of me, you know, or any alcoholic. You know, we cheat, lie, steal, and con people. That's what I did anyway. A user and a taker, and he was the same way. But you know, and I told him, I said, they just passed a law back here in the United States that you could get him back on your insurance at 26, and it was 6 months. I said, hold on, please. I'm gonna get you in a good treatment center and everything. But that didn't work. I was 20 years sober at the time. Translate. సో ఇందాక చెప్పాను కదండి, మేము అదే ఆస్టిన్ కి వెళ్ళాము ఇంటర్నేషనల్ కన్వెన్షన్ కి, మొత్తం కుటుంబం అని. అప్పుడు మా అబ్బాయి నాతో కూర్చుని ఎన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు, మొత్తం 5th స్టెప్ లో తనం చేసిన తప్పులేని. అప్పుడే అనుకున్నాను ఏదో రాంగ్ ఉంది, ఎందుకంటే నేను తండ్రిని కదా, నాకు తెలుసు. నేను కాలిఫోర్నియా వెళ్ళాలి అక్కడి నుంచి. కాకపోతే ఈయన రాష్ట్రం దాటలేడు, ఎందుకంటే ప్రొబేషన్ మీద ఉన్నాడు. అంటే అరెస్ట్ అయ్యి బయట ఉంటే రాష్ట్రాన్ని దాటాము. సో ఇతను వదిలి నేను వెళ్ళాల్సి వచ్చింది. అప్పటికే నాకు అనిపించింది మనసులో ఏదో ఉంది అని. ఇంత ముందు కూడా ఆయనకి ఏంటంటే అలాగే ఏంటంటే దొంగతనం చేయటం, అది చేయటం, ఎక్కడి నుంచి డబ్బులు సంపాదించడం, తాగడానికి.
అవన్నీ చేసిందే నేను అలా ఏమేం చేశానో అన్ని చేసాడు అతను కూడా. సో నేను కాలిఫోర్నియా వెళ్ళా, అక్కడ నుంచి రోజు ఫోన్ చేసేవాడిని. ఓ 4 రోజులు మాట్లాడితే 4గో రోజు దొరకలేదు. అప్పటికే నాకు మా మొదటి భార్యకి డివోర్స్ అయింది. ఆవిడ ఇంకా తాగుతుంది, నేను సోబర్ అయ్యాను, అయినా ఇంకా తాగుతుంది అని చెప్పి డివోర్స్ తీసుకున్నాను. కాకపోతే ఇప్పుడు ఎలాగో ఆవిడ కూడా సోబర్ అనుకోండి. డివోర్స్ తీసుకుని సరే ఆవిడకి ఫోన్ చేశాను, ఇదిగో దొరకట్లేదు నాకు, ఒకసారి వెళ్ళి ఏమైందో చూడ. అపార్ట్మెంట్కి వెళ్ళి తలుపు తీస్తే టేబుల్ మీద అయినా పూర్తిగా లావుగా వాసిపోయి శవం ఉండింది. కొడుకు చచ్చిపోయాడు అనమాట. అంటే ఏమన్నా డోప్ ఏమైనా తీసుకున్నాడేమో, అంటే వేరే పదార్థం. అయితే ఏదో ఒకటి తీసుకుంటాడు, తాగిపోతాడు ఆ బుర్ర నుంచి బయటపడడానికి. అప్పటికి 2 నెలలు సోబరు మా అబ్బాయి, నేనేమో 20 ఏళ్ళు సోబరైటీ నాకు అని చెప్తున్నా. ప్లీజ్ గో హెడ్. Thank you. And so all I could do, and I had a friend in San Antonio about it. Of course, it's tragic. Another alcoholic dying of this disease. And it happens all the time. It happens all the time. I've seen it here lately. 2 or 3 AA friends and everything blowing their head off. Yeah. Had one across the street. I didn't know he was alcoholic. Family in the other room. And he goes in the bedroom and blows his head off. Can you imagine? God bless him, but the self-centeredness of the alcoholic is that's what they use. When I sobered up, that's what they call it, the disease of self-centeredness. But a guy from San Antonio called me and said, meetings, Steve. That's all you do. So I got my Fanny back to, or after the funeral stuff, back to AA, and I was emotional, crying, and you guys, or people just like you, comforted me, hugged me, loved, and showed me love like no other group of people would, because my son was my best friend, and he was my best friend, and I was his best friend, and maybe too much of that, I don't know, but we would go to AA and everything, but it was tragic, and it still is tragic today. That was July the 10th, 2010, and I still think of him every day and pray about it. That's the only thing I can do is pray, but the thoughts are good and the memories are good, but and I want to keep thinking about him, because he's, to me, that makes him here. If I quit thinking about him and everything like that, he's gone. So I think about the great things that we were able to do together. And so the thing about it, and continue to grow in the spiritual and moral image of God, and placing AA first, and I didn't have to drink over it. The problem had been removed. It talks about that in the book. It's either God has either removed the problem or he hasn't. And the only thing that I can see, none of this is me. It's God and AA and people
and God speaking through other people like you that tell me about me, who and what I am. All I got to do is come into meetings and listen. Because, I was a sorry SOB when I was drinking, and now I became employable. At 10 years sober, I walked across the stage at the University of Texas where I'd flunked out. I was 43 years old and got my degree. That's not me. I couldn't pass anything in high school or anything else. God in AA got me through it and got a degree and became employable. And go ahead, Nelson, translate. Sure. I think we are almost out of time too. So yeah. సో మొత్తానికి నేను ఏలోకి వెళ్ళినప్పుడు మటుకు ఒకటే చెప్పేవాడు నాకు, బాబు ఇది స్వార్థ చింతన జబ్బు. ఈ జబ్బు స్వార్థ చింతన, సెల్ఫ్ సెంటర్డ్నెస్ జబ్బు. దానికి 12 సోపానాలు. అయితే మా అబ్బాయి ఎక్కడైతే మీటింగ్లకి వెళ్ళేవాడో శాంట ఆంటోనియోలో, అక్కడ మటుకు మీటింగుల తర్వాత మీటింగులు చేయని చెప్పి, మా అబ్బాయి పోయినప్పుడు నేను 20 ఏళ్ళు సోబర్, ఏడుస్తూ కూర్చున్నా. అప్పుడు మీలాంటి మిత్రులే వచ్చారు. దేవుడు మీ రూపాల్లోనే పంపిస్తాడు. నాతో కూర్చున్నారు, నన్ను ఓదార్చారు, అన్ని చేశారు. తాగాల్సిన అవసరం రాలే అప్పుడు కూడా, ఎందుకంటే దేవుడు తీసాడు. దేవుడు తీసేస్తాడు, లేకపోతే ఉంచుతాడు, రెండట్లు ఉంటాయి. సో ఇదంతా దేవుడు ఏ మీలాంటి మిత్రులు, అంతే ప్రోగ్రామ్. మీలాంటి మీ రూపంలో వచ్చి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, అంతే ప్రోగ్రామ్. దేవుడు తోటి నేను ఈరోజు ఏఏ ద్వారా కనెక్షన్ పెంచుకున్నందుకు ఆ రోజు నేను తాగాల్సిన అవసరం రాలేదు. నా జీవితం కూడా మార్చింది. 10 ఏళ్ళ సొబ్రైటీ అప్పుడు నేను ఏ యూనివర్సిటీ నుంచి అయితే ఫెయిల్ అయ్యి బయటకు వచ్చాను, యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్, అక్కడి నుంచే డిగ్రీ అందుకోవడానికి స్టేజ్ ఎక్కాను. నేను ఎక్కడ ఉద్యోగం చేయడానికి పనికిరాను, ఉద్యోగం చేయగలుగుతున్నాను. అసలు నేను ఏది చేయలేదు, 10th కూడా పాస్ అవ్వలేదు. నన్ను పాస్ చేయించింది దేవుడే, రెండే. నన్ను ఆ రోజు దాని నుంచి బయటకు తీసుకొచ్చింది దేవుడే, ఆ రెండే. అందుకని ఎప్పుడు ముందు పెట్టాలి జీవితం అని అంటున్నా. ప్లీజ్ గో హెడ్. Thank you. And so therefore, the person that kept calling me, my buddy in AA, meetings, and lo and behold, we had to bury him 2 years ago. You never know. There's no guarantees. All we've got is today. And I thank God every day for the opportunity to walk on his green earth. Because, if it wasn't for AA, I'd be dead or locked up for sure. And, but I became employable and I worked for 3 companies in 20 years. And, of course, going to meetings, speaking, trying to help people, trying to do what it says in the book, because that's my only hope. Being an alcoholic, science has not developed anything that's going to cure alcoholism. There's no doctors or anything that's got the answer to this disease, and that
the only thing that has had success is Alcoholics Anonymous. A stockbroker and a doctor. And then the first 100 and the book came out, but I don't know. I go to meetings. Every time I hear somebody go out and then come back in, their stories are worse. And the first thing they say, well, I quit going to meetings. And I hear it all the time. I gotta stay close to other alcoholics and talk to other and because it got where now alcoholics are about the only people I like talking to. And but I know we're running long, and that that's where I sit today. Everything AA's it's so much fun today. I have fun. This is fun to me. I came in AA and didn't want to talk, and now you can't shut me up because I love what AA does for me. I like the way it makes me feel, and that all comes from God. Like the big book says. And I like that the conception there, what Bill says, it the great reality deep down within us all. And but I know, and I can feel God's presence, but I know one thing that's going to ruin that, and that's the first drink. If I take the first drink, and I don't intend to, don't want to, and won't, and I'm not today because I'm here. But the fact of the matter is that I found the keys to the 12 steps and meetings. And the big book became my best friend. And we'd call it the BS sifter because you hear different things in meetings. We hear different things, and that's okay. That's all right. It gets confusing sometimes, especially to the newcomers. So I'd use the big book as a reference book. And I'd ask my sponsor, I said, I'd ask him a question, this, that, or that. He goes, well, it's in the big book. Find it. And so that got me into this lifesaver, I call it. Is my best friend. God, AA, and the big book, my best friends. And hey, I appreciate your time today. And I appreciate it's a privilege to be able to attend your meeting and to talk and share my experience, strength, and hope. But the only place for this alcoholic to develop a relationship with God has been in AA, And I got one more, the Catholic priest, I would say, renowned Catholic priest, 12 steps, the greatest set of spiritual tools known to mankind. And I truly believe that. And of course, just keep on going and keep trying. That's all I do. And I love everybody in recovery. As far as being here and being in recovery and trying to stay sober. And it ain't easy. Simple, but not easy. A price has to be paid. And it says in there, the destruction of self-centeredness.
but we need God's help to do that. And that, the third step prayer, only prayer I've ever understood in my life. I'd go to church, Sunday school, didn't know what they were talking about. But that light went off when I read the third step prayer. And I say it, I memorized it, and I say it every morning. I get on my knees. Because I had another alcoholic tell me, he said, I've been saying this prayer I think he had about 35, 40 years at the time. And he said, I recommend you learn this prayer and say it too, because I hadn't had a drink since I started saying this prayer every day. And of course, I asked God for help and keep me sober. And I'm helpless. And that's why I'm here today. I'm helpless. I need help every day. I still have alcoholism, and I always will be an alcoholic. And I'm just really, really, really happy that the life that AA has presented me. And it presents it all to us. But thank you so much. Translate. థ్యాంక్ యూ. సో ఏంటంటే ఇలాగే మీటింగ్లు అన్న ఫ్రెండ్ని కూడా మొన్నే పాతి పెట్టాం. ఎప్పుడు ఎవరిని పాతి పెడతాం తెలియదండి. అందుకనే ఇది ఒకరోజు చొప్పున ప్రోగ్రామ్. బోల్డ్ మందిని చాలా మందిని నేను ఏఏలో ఆత్మహత్య చేసుకోవటం చూసాను. ఎందుకంటే ఈ జబ్బు ఆ స్వార్థ చింతనతో కూడిన జబ్బు. ఆ స్వార్థం నుంచి బయటకు రావాలంటే దేవుడు ఒక్కడే చేయగలుగుతాడు. ఆ స్వార్థ చింతన నుంచి బయటకు. మా స్పాన్సర్ని ఎప్పుడు ఏం క్వశ్చన్ అడిగినా బిగ్ బుక్ లో ఉంటుంది చూసుకో అంటాడు. సో నేను ఏంటంటే సచ్చినట్టు మళ్ళీ బిగ్ బుక్ తెరిచి చదవాలి. అందుకని ఈరోజు నాకు దేవుడు, ఈ బుక్ మూడే నా జీవితంలో. దేవుడు, బుక్. ఇంకా ఆ బుక్ లోకి లోతులోకి వెళ్లాల్సి వచ్చింది. దాంట్లోనే ఉంది 12 సోపానాలు ప్రోగ్రామ్. సో ఏంటంటే ఈరోజు నాకు అంటే విపరీతమైన ప్రేమ. మీరందరూ అన్నా నాకు విపరీతమైన ప్రేమ. ఎందుకు ఆ ప్రేమ అంటే ఈ దేవుడు అన్న స్పృహ ఇక్కడి నుంచి వస్తుంది. బిగ్ బుక్ లో రాసినట్టు ప్రతి మనిషిలోనూ లోన వెతుకుతే దేవుడు ఉంటాడు అని. అది ఆ స్పృహ ఇక్కడ మీతో పాటు ఉంటే కూడా నాకు తెలుసు. సో ఇంతకుముందు అసలు నేను మాట్లాడడానికి సిగ్గుపడేవాడిని. ఇప్పుడు నోరు మీద అన్నా నోరు మీద అలా మాట్లాడుతూనే ఉంటా. ఈ దేవుడు ఈ బిగ్ బుక్ అన్నదే నన్ను ఈరోజు కాపాడుకుంటూ ఒకరోజు చొప్పున వస్తుంది. ఇంకా నాలో తాగుబోతానం పూర్తిగా చచ్చిపోలేదు, ఒకరోజు చొప్పున. అందుకనే ఈ సర్వీసులకి నేను ఒప్పుకుంటూ ఉంటాను, మాట్లాడడానికి ఎక్కడికి వెళ్ళాలి. సో మీ అందరినీ కూడా నేను ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్తూ ఆయన సెలవు తీసుకుంటున్నారండి. ఇంకా ఎవరికైనా